నజరుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి ఈ రోజున ఇంకొక అంశాన్ని మనం ధ్యానిద్దాం. అదేంటంటే హానోకు మరియు ఏలియా వీళ్ళిద్దరు కూడా మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ముందుగా మనం ఒక వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 89:48. అందులో మనం ఒక మాట చూసినట్లయితే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునివాడు ఎవడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడెవడు అని అంటున్నాడు. అంతేకాకుండా పాతాళం అంటే చనిపోయిన తర్వాత పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా మరణాన్ని చూడాల్సిందే. ఎవ్వరు కూడా మరణానికి అతీతులు కానే కారు. ఆ మరణము పొందిన తర్వాత మనం గతంలో చెప్పుకున్నట్లుగానే వాళ్ళు పాతాళమునకు కొనుక్కోబడ్డారు. ఆ పాతాళంలో కూడా 2 పాతాళాలు ఉన్నాయి. ఒకటి మంచిది, ఒకటి చెడ్డ పాతాళం. అంతకుముందు కూడా మనం ధ్యానించాం. చెడ్డ పాతాళానికి మరి ధనవంతుడు వెళ్ళాడు. మంచి పాతాళానికి అబ్రహాం రొమ్మున లాజరు ఉన్నాడు. అది కూడా ఇంతకుముందు మనం ధ్యానించాం. అంటే దీన్ని బట్టి పాతాళానికి తప్పనిసరిగా నరుడుగా ఉన్నటువంటి మనిషిగా రక్తమాంసములు కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా మరణాన్ని రుచి చూడవలసిందే. రుచి చూడనటువంటి నరుడు ఎవడు కూడా ఉండడని కీర్తనల గ్రంథం 89:48లో చెప్పబడింది. అంతేకాదు మనం చూసినట్లయితే ఈ యొక్క మరణము కూడా ఎవరైతే యెహోవా దేవుని యొక్క భక్తులు ఉంటారో వారి మరణం ఆయన దృష్టికి చాలా విలువ కలిగినది అని చెప్పి అదే కీర్తనల గ్రంథం 116:15లో మనం చూస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, తప్పనిసరిగా భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు తప్పనిసరిగా మరణాన్ని రుచి చూడాల్సిందే. మరి ఆదాము కూడా మరణాన్ని రుచి చూశాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా మరి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను బట్టి వారు చనిపోయినట్లుగా మనం చూస్తాం. మరి ఇకపోతే మరి భూమి మీద నరుడుగా పుట్టినటువంటి దేవుడు కూడా ఉన్నాడు. దేవుని కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఈ లోకంలో రక్తమాంసములతో జన్మించాడు. మరి ఆయన చనిపోయాడా అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి సువార్తలు అన్నిట్లో కూడా వ్రాయబడిన ప్రకారము ఆయన మృతి పొందెను అని వ్రాయబడి ఉంటుంది. ఆయన చనిపోయాడో లేదో అని కూడా మరి ఒక శతాధిపతి వెళ్ళి తన ప్రక్కలో బళ్ళెంతో పొడిచి కూడా మరీ చెక్ చేశాడు. అప్పుడు ఇతను చనిపోయాడు అన్నప్పుడు పిలాతు కూడా ఇంత తొందరగానే చనిపోయాడా అని మరి మాట్లాడినట్లుగా కూడా మనం చూస్తాం. అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కంపల్సరీగా ఆయన కూడా నరుడుగా పుట్టాడు, దేవుని కుమారుడిగా. మరి ఆయన కూడా చనిపోయినట్లుగా చూస్తాం. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడు? మరి పాతాళానికి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం. మరి అక్కడికి వెళ్ళి అక్కడ వారికి సువార్త చెప్పి చెరగా తీసుకువెళ్ళను అని కూడా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇకపోతే ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశము ఏంటంటే, ఇక్కడ 2 వ్యక్తుల్ని ఎంతో కాలంగా మనము ఏమనుకుంటూ ఉన్నామంటే, ఒక 2 వ్యక్తులు మాత్రం బైబిల్లో చనిపోలేదు,
వారు ఒకళ్ళు హానోకు అయితే ఒకరు ఏలియా. హానోకుని దేవుడు కొనిపోయాను అని వ్రాయబడిన దాని ప్రకారము చాలామంది కూడా ఏమనుకుంటూ ఉంటారంటే హానోకుని దేవుడు తీసుకొని పోయాను. అది మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. 365 ఏండ్లు బ్రతికిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. ఎవరితను? హానోకు. ఆదికాండం 5:20 నుంచి కనుక మనం చూస్తే ఏరోదు కుమారుడుగా హానోకు ఉన్నాడు. ఏరోదు హానోకును కన్నాడు. ఆ యొక్క కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచి కుమారుల్ని కుమార్తెల్ని కూడా ఆ యొక్క హానోకు కన్నినట్లుగా చూస్తాము. అదేవిధంగా కయ్యన్ కూడా ఒక హానోకు పుట్టాడు. అతను కూడా మరి ఆ హానోకు వేరు, ఈ యొక్క హానోకు వేరు. కయ్యూనికి పుట్టినటువంటి హానోకు కూడా ఒక అతను ఉన్నాడు, మొట్టమొదటి కుమారుడు. అతని పేరు మీద కూడా హానోకు అనే గ్రామాన్ని పట్టణాన్ని కట్టినట్లుగా అదంతా కూడా చూస్తాం. అది సందర్భంలో కానిది. కాకపోతే ఇక్కడ ఈ హానోకు మరి 365 ఏండ్లు బ్రతికిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ నిజంగానే మరి హానోకుని రక్తమాంసాలతో దేవుడు తీసుకుని వెళ్ళాడా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ దేవుడు అతనిని తీసుకుని పోయాను అని వ్రాయబడినది కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు, అంటే రక్తమాంసములతోనే తీసుకువెళ్ళాడు అన్నది ఒక ఆలోచన చాలామందికి ఉండొచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మరి ఇక్కడ అలా రాసి ఉంది. అంటే మిగతా వాళ్ళందరూ కూడా వారి తరాలలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు ఇంతమందిని కన్నారు, వారు తర్వాత మృతి పొందిరి అని వ్రాయబడి ఉంటుంది. ఈ హానోకు విషయంలోకి వచ్చేసరికి దేవుడు అతనిని తీసుకుని పోయాను అని వ్రాయబడి ఉంటుంది. అంతేకాదు మరి ఈ యొక్క హానోకును కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ హానోకు దేవుని కుమారుడిగా మనం అతన్ని పరిగణించాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, నెఫీలీల గురించి మనం అంతకుముందు ధ్యానించాం. అందులో ఈ యొక్క హానోకు దేవుని కుమారునిగా పిలువబడతాడు బైబిల్ గ్రంథం ప్రకారం. ఎలాగూ అని అంటే ఇతను హేబేలుకు ప్రతిగా షేతు పుట్టాడు. హేబేలు చనిపోయిన తర్వాత మరి ఆదాము హవ్వలకు షేతుని మరి దేవుడు అనుగ్రహించాడు. నాకు ఒక కుమారుని హేబేలుకు బదులుగా ఇచ్చాడని హవ్వ చెప్తుంది. ఆ తర్వాత ఆ షేతుకి మరి ఏనోషు మరి పుడతాడు. ఆ ఏనోషు పుట్టిన తర్వాత నుంచే దేవునికి ప్రార్థన చేయడం అనేది మొదలవుతుంది. ఆ భాగ్యంలోనే ఏనోషుకు పుట్టినటువంటి ఆ సంతతిలోనే ఏరోదుకి హానోకు కన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దీన్ని బట్టి కయ్యను సంతానానికి లేని భాగ్యము ఇక్కడ షేతు కుమారులకి, అందులో షేతులో ఏనోషు దగ్గర నుంచి ప్రార్థన స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా పరిగణింపబడ్డారు. ఎప్పుడైతే ఆ విధంగా పరిగణింపబడ్డారో హానోకు దేవునితో నడిచెను అని కూడా వ్రాయబడి ఉంటుంది. అంటే దేవునితో అనుసంధానమైనటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తాం. దేవునితో ఎంతో శ్రేష్టమైనటువంటి సహవాసం కలిగినటువంటి వాడుగా మనం హానోకుని చూస్తాం. ఈ విధంగా హానోకు దేవునితో నడిచాడు కాబట్టి అందరూ కూడా చాలామంది 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ తరములో వారిలో హానోకు మాత్రమే 300 ఏండ్లు దేవునితో నడిచి 365 ఏండ్లకి ఆయన చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ చనిపోయినాడు కాబట్టి అతను కొనిపోబడెను అని రాయబడి ఉంది కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయాను అని కొనిపోబడెను అన్నదానికి అందరూ ఏమనుకుంటున్నారంటే అతన్ని రక్తమాంసములతో తీసుకువెళ్ళిపోయారు అని అందరూ అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది ఏమని? మరణం చూడక
బ్రతుకు నరుడు ఎవడు కూడా లేడు అని చెప్తా ఉంది. అదేవిధంగా నరుడిగా పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరి దేవుని కుమారుడై ఉండి కూడా మరి మరణాన్ని రుచి చూశాడు కదా. కాబట్టి దాన్ని బట్టి మనం హానోకు కూడా తప్పనిసరిగా మరణాన్ని రుచి చూసే ఉంటాడు. కానీ అక్కడ ఆ దేవునికి అతడు మృతి పొందెను అనే మాట వ్రాయడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదని అంటే 365 ఏళ్ళకి అసలు హానోకు చనిపోడు. ఎందుకంటే అంతమందికి అంత ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడు అతన్ని 365 సంవత్సరాలకే చనిపోయేటట్టుగా చేయడు. కానీ దేవునికి, యెహోవా దేవునికి హానోకు అంటే ఇష్టపడ్డాడు. కాబట్టి అతనిని మృతి పొందెను అని అంటే ఎవరైనా సరే మృతి పొందిన తరువాత మాత్రమే వారి ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి. కానీ ఇక్కడ ఇతనికి ఒక హానర్ని ఇస్తున్నట్లుగా మనం గుర్తించాలి. ఎందుకంటే దేవునితో నడిచాడు కాబట్టి అతనికి ఆ మృతి పొందెను అనే వర్డ్ అతనికి వర్తింప చేయడానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకోసమే అతనిని కొనిపోయాను అని పరిశుద్ధాత్ముడి ద్వారా వ్రాయించబడి ఉంటారని నా ఉద్దేశం. ఎందుకంటే అతను కనుక మృతి పొందకుండా రక్తమాంసాలతో అతను పైకి వెళ్తాడు అని అంటే మనకి ఈ లోకంలో ఈ యొక్క శరీరానికి ఆహారం కావాలి, నీరు కావాలి, అలాగే గాలి కావాలి, వెలుతురు కావాలి, సూర్యరశ్మి కావాలి, అలాగే ఎన్నో రకాలైనటువంటి అవసరతలు ఈ దేహానికి తప్పనిసరిగా కావాలి. మరి ఆకాశ మహాకాశాల పైన ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవాది దేవుడైనటువంటి నివసించు ప్రదేశంలో గాలి ఉందా, ఆక్సిజన్ ఉందా, ఆహారం ఉంటుందా, అక్కడ పండుతుందా, భూమి ఉన్నదా అంటే అక్కడ ఏమీ లేవు. కాబట్టి ఇతనికి ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకునే అంత పరిస్థితి అక్కడంతా దేవదూతలు, దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉండే ఆ యొక్క మహాకాశంలో ఇతను ఏ విధంగా నిలవగలడు? ఇంకోటి ఏంటంటే దేవుని యొక్క శక్తి గొప్ప మహోన్నతమైనటువంటి శక్తి. ఆయన శక్తిని మోషేనే చూడలేకపోయాడు. ఆ యొక్క పర్వతం మీద, సీనాయి పర్వతం మీద, అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అంటే నన్ను నువ్వు చూడలేవు, నేను వెళ్తూ ఉన్నప్పుడు వెనక వైపు నుంచి చూడు అన్నప్పుడు బండ సందులో నుంచి చూస్తేనే మోషే చూడలేక తన కండ్లను మూసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క ప్రకాశమైనటువంటి ఆ యొక్క వెలుగునే చూడలేక మోషే అంత బాధపడినప్పుడు మరి ఈ హానోకు అక్కడ చనిపోయిన తర్వాత ఆత్మపూర్ణులుగా మారుతారు. ఆ యొక్క ఆత్మ దేవుని చూడగలదు, అదేవిధంగా దేవుని యొక్క శక్తిని కూడా అది భరించగలుగుతుంది. కానీ ఇక్కడ ఆ యొక్క రక్తమాంసములతో కూడినటువంటి ఆ శరీరంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు. కాబట్టి ఆ విధంగా మనం హానోకు దేవునితో నడిచి ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిను అంటే అతను చనిపోయిన తర్వాత అతని యొక్క ఆత్మను దేవుడు మరి ఆయన సన్నిధికి తీసుకువెళ్ళి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఈ యొక్క ఏలియాను కూడా మనం ఏమనుకుంటామంటే ఏలియా కూడా చనిపోలేదు. అగ్నిరథమును అగ్ని గుర్రములు వచ్చి ఆయనని సుడిగాలిలో తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 2:11 కనుక మనం చదివితే అగ్నిరథములు అగ్ని గుర్రములను కనబడి వారిని వేరు చేసెను. ఎవరిని? ఏలియాని వేరు చేసి అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం ఆయను అని చెప్పినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఏలియా ఆకాశానికి ఎలా వెళ్ళాడు? అగ్నిరథము అలాగే అగ్ని గుర్రములు. ఒకసారి అగ్ని కనుక దేన్నైనా తాకితే ఏమవుతుంది? కాలిపోతుంది. అది ఫిజికల్ సైన్స్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దేవునికి ఇష్టమైనటువంటి వారిలో హానోకు ఒకడైతే రెండవ వాడు ఏలియా. కాబట్టి ఏలియా కూడా
మరి అగ్ని రథాలు వచ్చేసి ఆయన తీసుకుని వెళ్ళాయంటే అగ్నిలో ఆ యొక్క శరీరము కాలి బూడిదైపోయి గాలిలో కలిసిపోయి ఉంటుంది. ఆయన ఆత్మ మాత్రం దేవుడైన యెహోవా దగ్గరికి చేరి ఉంటుంది. కాబట్టి ఇది ఫిజికల్ సైన్స్. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తే మరణాన్ని చూశాడు కదా, చూసి చనిపోయిన తర్వాత మాత్రమే ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళింది. కాబట్టి నరుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకే ఆ అవకాశం లేదు. ఆయన మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏలియా కూడా మరి ఆ విధంగానే అగ్ని రథము అగ్ని గుర్రములతోటి ఆయన కొనిపోబడినట్లుగా చూస్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏలియా కూడా ఈ లోకంలో అతనికి కలిగిన శరీరం, రక్త మాంసములు కలిగినటువంటి ఆ శరీరము దహించి వేయబడి అతని ఆత్మ మాత్రమే, ఆత్మని ఈ యొక్క అగ్ని కాల్చలేదు. అవునా కదా? కాబట్టి ఆ అగ్ని అతని ఆత్మను కూడా కాల్చలేదు. కాబట్టి అతని శరీరము ధూళిగా బూడిదగా మారి ఈ యొక్క భూమి మీదనే రాలిపోయింది, ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోయింది. కానీ అతని ఆత్మ మాత్రం దేవుని వద్దకు తీసుకువెళ్ళిపోయింది. అక్కడ మరి హానోకునైతే దేవుడు తీసుకొని పోయాను అని రాయబడింది. కానీ ఇక్కడ ఈ యొక్క ఏలియా చేసినటువంటి మహా అద్భుతాలు, మహా పౌరుషము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడికి కూడా మరి ఏలియాని తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. అంతేకాదు మరి ఈ యొక్క అగ్ని పైనుంచి వచ్చే అగ్ని ఎంత గొప్పది అంటే 1 రాజులు 18, 37, 38 వచనాల్లో మనం చూసినట్లయితే ఏలియా ఒక సవాలు విసురుతాడు. ఎవరితోటి? ఈ యొక్క యెజెబెలు, అహాబు యొక్క ప్రవక్తలు వీళ్ళెవరైతే ఉన్నారో ఆ యొక్క దేవతల ప్రవక్తలు వాళ్ళందరూ కలిసి మా దేవుడిని మేము అడుగుతాం, నీ దేవుడిని నువ్వు అడుగు అని చెప్పి సవాలు విసిరి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యాస్తమయం వరకు రకరకాలుగా వాళ్ళు ప్రయాసపడి అగ్నిని పైనుంచి రప్పించి వారు అర్పించినటువంటి దహన బలిని కాల్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏలియా వారితో, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లేపండి, లేకపోతే ఆయన ఎక్కడికో పారిపోయాడేమో, ఎత్తుకురండి అని చెప్పి ఇలాగా వారిని అవమానపరుస్తామంటే వాళ్ళు వాళ్ళ శరీరాలని మరి కోసుకుంటూ రక్తం కార్చుకుంటూ రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ యొక్క బలిపీఠం మీదకి అగ్ని దిగదు. ఆ తర్వాత మరి ఏలియా యెహోవా దేవునికి మనం ప్రార్థించినట్లుగా చూస్తాం. అప్పుడు మనం చూసినట్లయితే యెహోవా అగ్ని దిగి దహన బలిని, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను కూడా ఆరిపోజేసిందట. అంత భయంకరమైనటువంటి అగ్ని పరలోకం నుంచి మరి దిగి వచ్చింది. దేవుడు ఈ యొక్క ఏలియాని హానర్ చేశాడు. చేసి ఇలా ప్రార్థన చేశాడో లేదో ఆ యొక్క నిమిషముల మీద మరి పైనుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠాన్ని కాల్చివేసి ఆ మాంసాన్ని, పశువు యొక్క మాంసాన్ని, రాళ్లను మరి బుగ్గి చేసి దహించి వేసింది. అంతేకాదు కింద నీళ్లు కూడా పోసారట. ఆ యొక్క మాంసం మీద, కర్రల మీద కింద కందకం తవ్వి ఆ యొక్క కందకంలో నీళ్లు పోసి అంత చేసి ఫిజికల్ సైన్స్ ఏంటి? వెట్గా ఉన్నది మరి తడిగా ఉన్న దాని మీద మనం అగ్ని వేస్తే కాలుతుందా? కాలదు. అటువంటిది దేవుని యొక్క అగ్ని పైనుంచి కుడిగానే వెంటనే కింద నీళ్లతో సహా ఆరిపోజేశాడట. మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంతేకాదు దేవుని యొక్క అగ్ని గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటివి ఇక్కడ మనం చూస్తాం. మోషేతో మాట్లాడినప్పుడు అగ్ని మరి ఆ యొక్క పొదను కాల్చివేయలేదు, కానీ మండుతూనే ఉంది, కానీ ఆ యొక్క పొద కాలిపోలేదని కూడా చూస్తాం. అంటే ఆ అగ్నికి అంత శక్తి ఉందన్నమాట. అటువంటి అగ్ని ఇక్కడ మరి రప్పించినట్లుగా మనం చూస్తాం. అదే అగ్ని మరి ఏలియా యొక్క దేహాన్ని కూడా మరి
కాలిపోయి ఉంటుంది కదా. మరి ఈ యొక్క రక్త మాంసములు ఈ శరీరానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడా చూస్తాం. మనమంతా ఈ భూమి మీద ఉన్నంతసేపు మనకి ఆహారాన్ని ఇస్తానన్నాడు, మంచి వస్త్రాలను ఇస్తానంటున్నాడు, నీకు ఏ కొదువ లేకుండా నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి ఆయన ఎంతగానో మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు. మరి కానీ ఎంత పోషించినా ఎంత చేసినా కూడా మనకు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి 8 గంటలకు లేవగానే ఆకలి, టిఫిన్ చేయాల్సిందే. ఎంత దైవజనులైనా, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగినా, ఎంతగా మనం ఆయన యందు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉన్నా ఈ శరీరానికి మాత్రం ఆకలి అనేది తప్పనిసరి. ఉదయం టిఫిన్ చేయాల్సిందే, మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి వేస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి స్నాక్స్ తింటాం, మళ్ళీ రాత్రి అయ్యేసరికి మళ్ళీ భోజనం చేస్తాం. ఎంత మనం భయభక్తులు కలిగి ఎంత దేవుల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క దేహానికి అంటే రక్తమాంసములు కలిగినటువంటి ఈ దేహానికి మాత్రం తప్పనిసరిగా ఆహారము ఉండవలసిందే. కానీ దీనికి దేవుడు ప్రాధాన్యత ఇవ్వట్లా. ఏదో ఒక రోజు ఈ యొక్క శరీరాన్ని వదిలేసి మనలో ఉన్నటువంటి ఆత్మ పరలోకానికి చేరుతుంది. ఆ ఆత్మకు మాత్రం ఏ యొక్క ఆహారము అవసరం లేదు. కాబట్టి ఆ యొక్క ఈ శరీరం ఉన్నంత కాలము ఈ శరీరాన్ని మనం పోషించుకోవడానికి నానా యాతనలు పడుతూ ఉంటాం. ఎందుకంటే దేవునితో మనం ఎంత సన్నిహితంగా ఉన్న ఈ దేహంలో వచ్చే ఆకలి, దప్పులు ఇవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు, కానీ దేహానికి ప్రాధాన్యత లేదు. అలాగని చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే దేవునికి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి శరీరంతో మనం ఏ తప్పు చేసినా పర్వాలేదు అని చాలామంది బోధకులు ఈ మధ్యకాలంలో బోధిస్తూ ఉన్నారు. ఆత్మ పవిత్రంగా ఉండాలి, శరీరము కలుషితమైనా కూడా ఆ శరీరం భూమిలో కలిసిపోయేదే కాబట్టి ఈ శరీరంతో ఏ పని చేసినా తప్పు లేదు అని బోధించే బోధకులు కూడా లేకపోలేదు. కాబట్టి దాన్ని బట్టి మనం కనుక చూస్తే ఈ దేహంతో మనం ఏమి చేస్తామో ఆ దేహంతో చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ఆత్మ మీదనే పడతాయి. అంతేకాదు ఈ దేహంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలో ఆయన ఆలయమై ఉన్నది. ఈ దేహం ఆయన ఆలయమై ఉన్నది కాబట్టి అందులో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఈ దేహంతో నువ్వు వ్యభిచారం కానీ, పాపం కానీ, మోసం కానీ, దొంగతనం కానీ ఏమైనా చేస్తే అందులో ఆయన ఉంటాడా? ఉండడు. కాబట్టి ఈ దేహాన్ని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. చాలామంది ఈ దేహాన్ని చాలా కృంగదీస్తూ ఉంటారు, ఈ దేహాన్ని రకరకాలుగా బాధ పెడుతూ ఉంటారు. కానీ అది అలా చేయడం వల్ల మరి దేవుడు ఇష్టపడతాడా అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టపడ్డ. ఉపవాసం ఉండాలి, కానీ దానికంటూ ఒక నిబంధన ఉంది. గతంలో ఒక ఆయన కూడా ఇలాగే ఉపవాసములు ఉంటూ దేవుని సన్నిధిలో అన్నీ అడుగుతూ ఉండేవాడట. అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇతని ఉపవాసానికి మెచ్చి ఆయన అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఇస్తున్నా కూడా ఆయనకి ఇంకా అవసరతలు అన్నీ అయిపోయినా కూడా ఉపవాసం ఉన్నాడట. ఉంటే దేవుడు చెప్పాడట, నీ యొక్క ఉపవాసాలు అన్నీ కూడా ఉన్నావు, వాటికి ఏదైతే కావాలని అడిగావో అవన్నీ కూడా నీకు ఇచ్చేశాను, ఇక నుంచి నీవు ఉపవాసం ఉండద్దు అని దేవుడు చెప్పారట. చెప్పినా కూడా అతను అయినా కూడా నేను దేవుని కోసం ఉపవాసం ఉంటానని ముందుగానే ఉపవాసం ఉన్నాడు. కానీ ఆయన దేహము కృషించిపోయి చనిపోయింది. అది దేవునికి మహిమ ఎటువంటి పరిస్థితిలో కానేరదు. కాబట్టి నీ హృదయాన్ని నీవు దేవునికి ఇవ్వాలి. కొంత ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ నీ దేహం క్షీణించిపోయేంతగా నీవు ఉపవాసం చేయడం కూడా వ్యర్థమే. దేవుడు నీ ఉపవాసం నాకు అనుకూలమా అని కూడా చెప్తూ ఉంటాడు కదా. మరి మనం యెషయా గ్రంథంలో చూస్తే మరి మనం చిన్నపిల్లల్ని ఆదరించడం, పేదలకు ఆహారం పెట్టుటే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని కూడా చెప్తాడు. కానీ ఈ రోజుల్లో మనం ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో ఉన్నటువంటి నీ ఆహారాన్ని పేదలకు పంచుతున్నావా? అది లేదు. నీ ఆహారాన్ని నువ్వే దాచుకుంటున్నావు. ఆ ఆహారాన్ని ఇంకొక రోజుకి దాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉన్నావు. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందంటే ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇకపోతే మనం దీన్ని నిర్ధారించడం కోసమే మరి ఇంకా మనం కూడా చూసినట్లయితే
అపోస్తులైనటువంటి పౌలు కూడా కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 15:50 కనుక మనం చూస్తే, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని క్లియర్గా చెప్పాడు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు అని క్లియర్గా చెప్పినట్టుగా చూస్తాం. ఇందుని బట్టి కూడా మనము మరి హానోకు తర్వాత ఏలియా రక్తమాంసములతో వెళ్ళలేదు అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ 53వ వచనంలో కూడా చూస్తే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనటువంటి ఈ శరీరం, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించి రక్షణ పొంది దేవుని కుమారుడని నమ్ముతారో, బాప్తిసం తీసుకుంటారో, వారి జీవితం అంతా కూడా జాగ్రత్తగా ఉంటారో, వాళ్ళందరూ కూడా చనిపోతే ఆ క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అక్షయతను ధరించుకోవాలి. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యము ధరించుకొనవలసి ఉన్నది. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగానే మనమందరము మార్పు పొందుదాము. ఎలాంటి మార్పు? ఈ యొక్క శరీరము క్షయమైనటువంటి శరీరం, క్షయం అంటే ఏంటి? క్షీణించిపోతుంది, నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, భూమిలో కలిసిపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అంటే కుళ్ళిపోనటువంటి, అంటే ఈ మాంసము, ఎముకలు, రక్తము ఇంక ఏమి ఉండవు అనమాట. అటువంటి శరీరముగా మహిమా దేహముగా మారి అది కడబూరం మ్రోగగానే పైకెత్తబడిపోతుంది. ఈ యొక్క దేహం కాదు, ఆత్మ. ఈ యొక్క శరీరము అక్షయతను ధరించుకొని అందులో ఆత్మ ప్రవేశించి, అది ఎప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఎప్పుడైతే మరి ఈ యొక్క మొత్తం కూడా జరుగుతుందో అప్పుడు మన ఆత్మలన్నీ కూడా భూమి ఈ యొక్క శరీరాన్ని, ఎవరి శరీరాన్ని వారికి అప్పచెప్తుంది. అలాగే సముద్రంలో తనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరాలని వాటినన్నిటిని కూడా అప్పగించిన తర్వాత అవి క్షయత నుంచి అక్షయతలోనికి మారి అవన్నీ కూడా దేవుని పరలోక రాజ్యానికి వెళ్తాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా చూసినట్లయితే, అదేవిధంగా దేవుని యొక్క అగ్ని ఇంకా ఎంత గొప్పదో మనం చూస్తే లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం. అహరోను కుమారులట నాదాబు, అబీహులు అని చెప్పేసి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ధూపం వేయాల్సినప్పుడు తమ ధూపార్తను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని ఆజ్ఞాపించని యెహోవా దేవుడు చెప్పాడు. ఆ యొక్క నిప్పుల నుంచి వాటిని ధూపార్తిని తయారు చేసి వాటితో బలిపీఠంలో వాళ్ళు ఆ యొక్క అగ్నిని వేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వేరొక అగ్నిని తీసుకొచ్చి ఆయన సన్నిధికి తెచ్చారట. తేగానే ఏమైంది? 2వ వచనంలో, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. వారిని పైనుంచి అగ్ని కందకం దిగి వచ్చింది. మనం చూస్తాం కదా, దేవుని దగ్గర నుంచి వచ్చే అగ్ని బహుభయంకరమైనటువంటి, సొదొమ గొమొర్రాలను కాల్చినటువంటి అగ్ని ఎటువంటిదో మనం చూసినట్లయితే, ఇక్కడ చిన్న అగ్నికే మనం భయపడి పారిపోతూ ఉంటాం, ఏదేదో అవుతూ ఉంటుంది. కానీ పైనుంచి గంధకం లాంటి యొక్క సల్ఫర్తో సంబంధించినటువంటి అగ్ని కురుస్తుందట. ఆ అగ్ని ఇప్పటికీ ఆ యొక్క సొదొమ గొమొర్రాల్లో కురిసినటువంటి అగ్ని ఆ యొక్క భూభాగం అంతా కూడా కాలిపోయి ఇప్పటికి కూడా ఒక చిన్న మొక్క కూడా మొలవలేని పరిస్థితి. అంత అంటే భూ అగాధం లోపలికి అది కాలిపోయింది వారు చేసినటువంటి పాపాన్ని బట్టి. కాబట్టి మరి ఆ విధంగా దేవుని యొక్క అగ్ని అలా ఉంది. కాబట్టి వీళ్ళు బహుశా మనం అనుకున్నట్లుగా హానోకు, అదే విధంగా ఏలియా కూడా ఈ యొక్క రక్త మాంసములతో పైకి కొనిపోబడలేదు. మనం ప్రకటన గ్రంథంలో ఎక్కువగా డౌట్లు ఏంటంటే, హానోకు కొనిపోబడెను, దేవుడు అతనిని అక్కడ మనం చూసినట్టయితే దేవుడు అతనిని తీసుకొని పోయాను అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన రక్తమాంసములు కలిగి లేడు.
ఆయన్ని ఇలా చేయబట్టుకొని తీసుకెళ్ళడానికి. ఆత్మలోకి మలిచిన తర్వాతే అతన్ని ఆత్మస్వరూపిగా మార్చి తీసుకువెళ్ళి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దీన్ని బట్టి కూడా చాలామంది హానోకు ఆ యొక్క ఏలియా ఇద్దరు కూడా బ్రతికే ఉన్నారు రక్త మాంసాలతో అని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రకటన గ్రంథము 11:3లో కనుక మనం చూస్తే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1660 దినములు ప్రవచింతురు. అంటే 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల 5 నెలలు వారు ప్రవచిస్తారట. ఇది ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట. అక్కడ ఇద్దరు సాక్షులు అని రాయబడి ఉంది కాబట్టి ఆ ఇద్దరు సాక్షులు హానోకు ఏలియా అయి ఉంటారు. లేకపోతే చాలామంది మోషే అని కూడా అనుకుంటుంటారు. ఎందుకు అనుకుంటారంటే ఈ మోషే ఏలియాలు ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి ముందు ఆ యొక్క కొండ మీదకి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని ఆదరించి ఆయన్ని కలుసుకున్నట్లుగా చూస్తాం. అప్పుడు ఈ యొక్క పేతురు యోహానులు కూడా మాట్లాడతారు, మీకొక పర్ణశాల, అలాగే ఈ యొక్క మోషేకు ఆ యొక్క ఏలియాకి ముగ్గురికి 3 పర్ణశాలను కట్టుదుమా ప్రభువా అని అడిగినట్లు మనం చూస్తాం. అందుని బట్టి ఏమనుకుంటూ ఉంటారంటే ఆ యొక్క మోషే లేదా ఏలియా లేదా హానోకు ఏలియా వీళ్ళిద్దరే వస్తారు అతనికి సాక్షులుగా అని ఇక్కడ అందరూ అనుకుంటుంటారు. ఒకవేళ హానోకు ఏలియా కానీ లేదా మోషే ఏలియా కానీ వస్తారు అంటే వాళ్ళిద్దరి పేర్లే మెన్షన్ చేసేవాళ్ళు కదా. కానీ అక్కడ మెన్షన్ చేయకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఏంటంటే మనల్ని నడిపించినటువంటి దైవజనులే దేవుళ్ళుగా మనం పూజ చేస్తున్నటువంటి పరిస్థితి. మన దైవజనుల్ని ఎవరు ఒక మాట మాట్లాడడానికి లేదు. అలాగే ఆయా సంఘాలను కూడా చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు కూడా నా రక్షకుడు, నా ప్రభువు, దేవుని కుమారుడు అని ఎవరు కూడా బయటికి సువార్త చెప్పరు. కానీ వారి దైవజనుల్ని ఏమైనా ఒప్పుకోరు, వారి సంఘాలని ఏమన్నా కూడా ఒప్పుకోరు. ఇంకా ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా వాక్యం చెప్పినా ఏం చెప్తాడులే ఇతను, మా దైవజనుడు చెప్పే మాట కన్నానా అనే చెప్పే వాక్యం కన్నానా అని కూడా ఇతర దైవజనులు చెప్పే వాక్యం కూడా వినలేనటువంటి పరిస్థితి ఈ రోజులో ఉన్నటువంటి విశ్వాసులు. ఎందుకంటే వీరు ఈ విశ్వాసులుగా ఉన్నటువంటి వారు వీరు బైబిల్ చదవరు. అంతేకాదు వీరికి ఆ యొక్క వారి యొక్క బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు మన సంఘంలోనే ఉండాలి, మన సంఘంలో ఉన్నటువంటి వాక్యాన్నే మీరు వినాలి, వేరే సంఘానికి వెళ్ళకూడదు, వేరే వాళ్ళ మాటలు వినకూడదు, వేరే వాళ్ళ యొక్క ప్రసంగాలు వినకూడదు అని చెప్పి ఇంకోటి ఏం చెప్తారంటే వాళ్ళు అబద్ధ బోధ బోధిస్తారు, దాని ద్వారా మీ కుటుంబాలు నాశనం అవుతాయి అని ఇలాగ వారిని భయపెట్టడం వల్ల వారు కూడా వారి యొక్క దైవజనుల మాటలు మాత్రమే వింటారు, వారి బోధలు మాత్రమే వింటారు, వారి సంఘాలనే వారు హెచ్చించుకుంటారు, వారి దైవజనులనే వాళ్ళు హెచ్చించుకుంటారు. కాబట్టి అందుకోసమే దేవుని వాక్యము ఈ రోజుల్లో మరి ఎంత సులభం అయిపోయిందంటే చాలామంది దైవజనులు ఇప్పటికే ప్రసిద్ధి చెందినటువంటి వారు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అనుభవజ్ఞులుగా ఉన్నటువంటి వారు కొట్టిన పిండి అంటారు కదా. అంటే వీరు బైబిల్ గ్రంథం అంతా చదివేశారు, ఎన్నోసార్లు ఎన్నో బోధలు ఒకే అధ్యాయం మీద లేకపోతే ఒకే అంశం మీద ఎన్నో బోధలు చేసి ఉంటారు. దానివల్ల ఈరోజున బైబిల్ చదువుతారు అనేది కూడా డౌటే. ఎందుకంటే వారికి అంతా తెలుసు కదా. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, బహుభయంకరమైనటువంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం. వాటిని చూస్తే విశ్వాసులు బైబిల్ చదవరు కాబట్టి ఆటోమేటిక్గా పడిపోయే అవకాశం ఉంది. అందుకోసమే దేవుడు కూడా అబద్ధ బోధకులు ఎక్కడి నుంచో రారు, మీ సంఘాల్లో నుంచే వస్తారు అని పౌలు కూడా చెప్పాడు. కాబట్టి వారి యొక్క బోధలు ఎలా ఉంటాయంటే వారికి నచ్చిందే బైబిల్, వారు చెప్పిందే బైబిల్ అన్నమాట. ఆ విధంగా చెప్పుడు ద్వారా మనం కొన్ని మర్మములు మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి బైబిల్ అంతా కూడా మనం చదువుతూ ఉంటే కొన్ని మర్మాలు మనకి దేవుడే తెలియజేస్తాడు.
కాకపోతే ఇక్కడ నేను నా 2 సాక్షులను అధికారము ఇచ్చేదను, వారు గోనెపట్టు ధరించుకొని 1660 దినములు ప్రవచిస్తారు అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇది ఎందు నిమిత్తం వ్రాయబడినది? ప్రకటన గ్రంథం అనేది ఆఖరి బైబిల్లో ఆఖరి అధ్యాయము. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది ఇక్కడ క్లియర్గా వ్రాసి ఉన్నది కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 సాక్షులు వస్తారు, వాళ్ళు వచ్చేసి వారికి ఎటువంటి శక్తి ఉందో అన్నది కూడా ఇక్కడ వ్రాయబడింది. 5వ వచనం కనుక చూస్తే, ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. అంత గొప్ప శక్తిని వారికి ఇచ్చినట్లుగా చూస్తాం. నేను ఆ 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. ఏమని ప్రవచిస్తారు? దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన ఈ లోకానికి వచ్చాడని, మనందరి పాపల కోసం చనిపోయి తిరిగి లేచాడని, ఆయనని నమ్మాలని, ఆయన నమ్మితే మీకు పరలోక రాజ్యం వస్తుంది అని ఎవరికి ప్రకటిస్తారు? ఎవరైతే దేవుని రాకడలో జీవించి ఉంటారో, ఎవరైతే విడిచిపెట్టబడిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎవరి ద్వారా సువార్త అందించబడబోతుంది? 2 సాక్షులు పరలోకం నుంచి వస్తారు. వారు పరలోక 2 సాక్షులు వస్తారు అని చెప్పేసి వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవల చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఒలీవల చెట్లు లాంటి వాళ్ళు దీపస్తంభాలు లాంటి వారు అంట వీళ్ళు. కాబట్టి వీరు ఎక్కడి నుంచి? నేను నా 2 సాక్షులకు అధికారం. వీళ్ళు పరలోకం నుంచి రారు. ఇక్కడ క్లియర్గా రాసి ఉంది 3వ వచనంలో 11లో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. 2 సాక్షులకు అధికారం. అది మనకి ప్రకటన గ్రంథంలోనే వ్రాయబడినది కదా. ముద్రించబడినటువంటి యూదులు ఎవరైతే ఉంటారో 144,000 మందిలో వీళ్ళు 2 అన్నమాట. ఆ 2 సాక్షులు నిలబడి మరి అంతా కూడా చెప్తారట. 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఎవరు? వీళ్ళు ఒక దుష్టులు అన్నమాట. దేవుని ఆలయము, బలిపీఠము వీటిని అంతటిని కూడా పాడు చేస్తారట. అప్పుడు వారు పరిశుద్ధ పట్టణమును కాలుతో తొక్కుతామంటే అప్పుడు నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్టు ధరించుకొని 1220 దినములు ప్రవచించరు. 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల 5 నెలలు మరి వీళ్ళందరూ కూడా ప్రవచిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి అధికారం ఉంది? వారి నోట్లో నుంచి అగ్ని వచ్చి కూడా దహించేంత కెపాసిటీ వారికి ఉంది. కానీ తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయట్టుకును వారికి అధికారం కలదు. వారికి ఆకాశాన్ని మూసి వర్షం కూడా కురవకుండా చేసే అంత అధికారం కూడా వాళ్ళకి ఇవ్వబడిందట. అవన్నీ కూడా మరి జరిగిన తర్వాత వారు సాక్ష్యం చెప్పుట ముగించగానే ఇవన్నీ చెప్పేస్తారట. సాక్ష్యం ఏంటి? దేవుని యొక్క సువార్తను అందరికి కూడా ప్రకటించి అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి అన్ని రకాలైనటువంటి, ఇక్కడ చూసినట్లయితే నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమి మీద బాధించుటకును వారికి అధికారం కలదు. ఈ యొక్క మాటలు మనం ఎక్కడ చూస్తాం? నిర్గమకాండంలో మోషే దగ్గర చూస్తాం. ఏం చేస్తాడు? రక్తాన్ని నీళ్లుగా మారుస్తాడు కదా. అలాగే అనేక రకాలైన తెగుళ్ళను కూడా తీసుకొస్తారు కదా. దాన్ని బట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ వాక్యాన్ని బట్టి మోషే అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అదంతా కూడా చేసిన తర్వాత వారు సాక్ష్యం చెప్పుట చాలించిన ముగింపుగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి వారిని చంపేస్తుంది. వాళ్ళు చచ్చిపోతే ఇంకేముంది? అయిపోయిందే కదా. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వారి శవములట ఆ మహాపట్నపు సంత వీధిలో పడేసి ఉంటాయట. ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇంటర్నెట్లు, టీవీలు, ఎన్నో రకాల టీవీలు వచ్చాయి కదా, సెల్ ఫోన్లతో సహా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే
ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని తీసుకెళ్ళి ఏదో హాస్పిటల్లో చేర్పించడము, అంబులెన్స్ ఫోన్ చేసి తెప్పించడం, ఇవన్నీ చేయట్లా. ఎవరి దగ్గర ఆ సెల్ ఫోన్లు ఉంటే ఆ సెల్ ఫోన్లతోటి ఈ రోజున అందరు షూట్ చేసి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ లోపల ఆ యొక్క యాక్సిడెంట్ అయిన వ్యక్తి కూడా చనిపోతున్నారు. అలాగా ఈ ప్రపంచం అంతా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా వారి శవములు ఆ మహాపట్టణం సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడను. ప్రభు ఎక్కడ సిలువ వేయబడ్డాడు? యెరూషలేములో. కాబట్టి ఎక్కడైతే ప్రభు చనిపోయాడో అక్కడ, అంటే యెరూషలేం పట్టణంలో వీరి శవాలు కూడా మరి 3.5 రోజులు అక్కడ ఉంటాయట. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జన్ములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచూ వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. 3.5 దినాల వరకు ఆ శవాల్ని ముట్టుకునేవారట, సమాధిలో పెట్టనివ్వరట. ఆ విధంగా జనాలు ఆయా రకాల భాషలు మాట్లాడు. అందరు ఈ మధ్యకాలంలో సువార్త మనం చేస్తామంటే ఎవడో వస్తాడు, వచ్చి నీకెవడిచ్చాడు పర్మిషన్ అంటాడు, నీవెవడు అంటాడు, మా ఊరు అంటాడు, ఇక్కడ చెప్పడానికి లేదంటాడు. వాడికి ఏం అధికారం ఉన్నదో మనకైతే తెలియదు. కానీ అలాగే వీళ్ళు ముగ్గురిని అంట ఎవరు కూడా వీళ్ళు చేసిన అద్భుతాలు, వీరు చెప్పినటువంటి సువార్త, దీన్ని బట్టి వాళ్ళని భూమిలో సమాధి కూడా చేయనివ్వరట. ఎందుకని? సమాధి చేయనివ్వకపోతే అది బహుభయంకరమైనటువంటి శాపంగా అందరూ అనుకుంటారు కదా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు చూసావా? ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బంధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందరు. అది చూసావా, మేము ఆపాం, వాళ్ళని ఎవరిని కదలనివ్వలేదు, అక్కడే శవాలు పడిపోయి ఉన్నాయి అని చెప్పి ఈ రోజున మనం సువార్త చెప్తున్నప్పుడు మనల్ని ఆపేసి వాళ్ళని కదలనివ్వకుండా చేసాము అని చెప్పేసి వీడియోలు తీసి వైరల్ చేస్తూ ఉంటారు కదా. అలాగా వీళ్ళట కట్నాలు కూడా పంచుకుంటారు. అయితే ఆ 3 దినములన్నర అయిన వెంటనే దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. వెంటనే దేవుని సన్నిధిలో నుంచి జీవాత్మ వారిలోనికి వచ్చి వాళ్ళు పాదాలు నిలిపి వారు పైకెత్తబడితే వారిని చూసి భయపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క అంశంలో ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు, దేవునితో నడిచిన వ్యక్తి ఆనోకు, దేవుని సన్నిధికి ఆ అగ్నిరాధాలు, గుర్రాలు వచ్చి తీసుకువెళ్ళిపోయాయి కాబట్టి వారు బ్రతికే ఉన్నారు రక్త మాంసాలతోటి అని ఒక బోధ జరుగుతున్నది. కాబట్టి అది పుట్టిదే. కాబట్టి మనం 1 కొరింథీలో కనుక మనం చూసినట్లయితే 1 కొరింథీలో మనం చూసాం కదా, దాని ప్రకారం కూడా ఇక్కడ ఏం రాయబడి ఉంది? 1 కొరింథీ 15:50 రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనవు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇది గ్రహించాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆత్మను చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనం చనిపోయేంత వరకు కూడా దాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. దానికి ఏం చేయాలి? నిత్యం కూడా ప్రార్థన విజ్ఞాపనలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన విజ్ఞాపనలు మానేస్తామో దేవునితో మనకు అనుసంధానం అనేది కట్ అయిపోయిందంటే తప్పనిసరిగా మనము బహుభయంకరమైనటువంటి నరకాగ్నికి కొనుక్కోబడతాం. ఎందుకంటే మనకి దేవునికి మరి ఆ యొక్క సాన్నిహిత్యం లోపించిన వెంటనే దుష్టుడు కూడా మనలో ప్రవేశించే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయతో మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు మరి చూస్తూ ఉన్నారు. అందుని బట్టి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్స్ రాయండి, లేదా ఫోన్ చేయండి. మీరు అలా అడుగుతూ ఉంటే ఇంకా నేను ఎక్కువ అంశాలు మీతో పంచుకొనడానికి వీలుంటుంది. మరి ఈ యొక్క ధ్యానాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.